భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి ట్రంప్ తన ఉనికిని చాటుకుంటున్నారా? భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడంలో ట్రంప్ ఆంతర్యం ఏంటి? భారత్-పాక్ నుంచి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? భారత్పై ట్రంప్ ఎందుకు పదే పదే నోరు పారేసుకుంటున్నారు? భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పింది తానేనని, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పాత చింతకాయల కథ చెబుతున్నారా? భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాను. ఈ మాట అంటుంది ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి కాదు 100 సార్లు ఇదే పాట పాడుతున్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాక్పై భారత్ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ను తానే ఆపానని, అది కూడా ట్రేడ్ వార్తో బెదిరించి రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని, శాంతిని నెలకొల్పానని చెప్పిన కథనే మళ్ళీ చెబుతున్నారు. అసలు ట్రంప్ నిజంగానే భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపి రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పారా? పదే ఇదే పాత చింతకాయల కథ చెబుతున్నారా? అసలు భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంలో ట్రంప్ పాత్ర ఉందా? భారత్ ప్రధానిగా మోదీ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టులు జరిపిన ఉగ్రదాడిలో భారత్కు చెందిన 26 మంది పర్యాటకులు అన్యాయంగా అసువులు బాశారు. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారికి పాకిస్తాన్ మద్దతిస్తోందని ఆరోపించిన భారత్ పాక్పై యుద్ధానికి సిద్ధమైంది. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసిన భారత్ పాక్ పై అనధికార యుద్ధాన్ని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై భారత్ మిసైల్స్ తో దాడులు చేసింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీరులలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ క్షిపణి దాడులను నిర్వహించింది. కాశ్మీర్ వివాదంలో భాగంగా భారత్ పాకిస్తాన్ ప్రతిష్టంభనలో ఈ ఆపరేషన్ ఉద్రిక్తతలను పెంచింది. భారత్ చేసిన ఆ దాడులకు పాకిస్తాన్ కాకవికలమయ్యింది. పాకిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భారత్ చేసిన క్షిపణి దాడుల్లో ఒక చిన్నారితో సహా కనీసం 9 మంది పౌరులు మరణించారని, 38 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడికి ప్రతిచర్యగా భారత్ ఈ దాడులు చేసింది. ఈ ఏడాది మే 6న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్ పాలిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, కోట్లీ, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన బహవల్పూర్లోని 6 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు రెండింటిలోనూ భారత్ 24 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడులతో భారత సైన్యం లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్లతో సంబంధమున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే భారత అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుందని, దాడుల్లో పిల్లలు మరణించారని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే మే 7న భారత క్షిపణి దాడులకు ప్రతిచర్యగా భారత పాలిత కాశ్మీర్లో పాకిస్తాన్ క్షిపణి దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం పాకిస్తాన్ వైమానిక దళం 5 భారతీయ విమానాలను కూల్చివేసిందని చెబుతోంది. తమ ప్రతీకార దాడిలో భారత బి గ్రేడ్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైందని పాక్ మీడియా పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి దుద్నియాల్ సెక్టార్లో పాక్ క్షిపణి దాడిలో ఒక భారత స్థావరం ధ్వంసమైందని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. ఇక మే 6-7వ తేదీ మధ్య భారత వాయుసేన ఐఏఎఫ్ జెట్లు, డ్రోన్లు కలిసి సుమారు 23 నిమిషాల పాటు నిర్దిష్ట లక్ష్యాలను ఖచ్చితత్వంతో దాడి చేశాయి. భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, ముర్దికేలోని లష్కర్-ఏ-తోయిబా బేస్ క్యాంపు, శిక్షణా కేంద్రం, కోట్లీలోని సూసైడ్ బాంబర్ ట్రైనింగ్, టెర్రర్ లాంచ్ బేస్,
గుల్పూర్లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్, సవాయిలోని లష్కరీ శిబిరం, సర్జల్, బర్నాలలోని ఉగ్రవాదుల చొరబాటు కేంద్రాలు, మెహమునాలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద శిబిరం, బిలాల్లోని జైషే మహమ్మద్ కు చెందిన మరో లాంచ్ ప్యాడ్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెండు దేశాలు కూడా అణ్వస్త్ర దేశాలు కావడంతో ప్రపంచ దేశాలు కూడా ఆందోళనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకున్నాయి. అయితే సరిగ్గా ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యారు. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మే 10వ తేదీన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రాత్రంతా భారత్, పాకిస్తాన్ దేశాలతో అమెరికా చర్చలు జరిపిందని, రెండు దేశాలు తక్షణమే పూర్తి స్థాయిలో కాల్పులను విరమించేందుకు అంగీకరించాయని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ప్రకటించడం తనకి ఎంతో సంతోషంగా ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు. కామన్ సెన్స్ ను, గొప్ప విజ్ఞతను ఉపయోగించి రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ విషయంలో శ్రద్ధ పెట్టినందుకు ఆ దేశాధినేతలకు కృతజ్ఞతలు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించాడు. అంతటితో ఆగని ట్రంప్ ఇరు దేశాలు అంగీకరిస్తే ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తామని ట్రంప్ ప్రకటించి సంచలనంగా మారారు. అనంతరం ట్రంప్ మరుసటి రోజు కూడా మళ్లీ మరో కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ అమలు చేయకపోతే ఆయా దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని భారత్, పాక్లకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు తాము సాయం చేశామని, అలాగే ఇరు దేశాలతో పెద్ద ఎత్తున వాణిజ్యం చేసి వాళ్లకండగా ఉంటామని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతమైనదిగా తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు చాలా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలని, తాము ఈ సంఘర్షణను ఆపామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే భారత్, పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికీ 25 సార్లకు పైగా ప్రకటించిన ట్రంప్ తనకు తాను శాంతి దూతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో తనదే కీలక పాత్ర అని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదుర్చానని తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. పైగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించిన తర్వాతే వారు యుద్ధాన్ని ఆపారని, తద్వారా యుద్ధాన్ని నివారించగలిగారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాణిజ్య ఒప్పందం చేసుకోబోనని హెచ్చరించడంతో భారత్, పాక్ దిగివచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారని తాజాగా మరోసారి ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ఆయన స్కాట్లాండ్లోని టన్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్లో మీడియాతో మాట్లాడారు. సరైన సమయంలో తాను జోక్యం చేసుకోకుంటే భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విరమణ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్కిచ్చిన 50 రోజుల గడువును కుదిస్తున్నానని తెలిపారు. 3 ఏళ్ల యుద్ధానికి తెరదించేలా ఒప్పందానికి రావాలని హెచ్చరించానన్నారు. సెప్టెంబరులోగా దిగి వచ్చేలా 2 వారాల కిందట భారీ సుంకాలను విధించానని, సోమవారం నుంచి 10 నుంచి 12 రోజుల సమయం ఇస్తానని డెడ్లైన్ విధించారు. ఆగస్టు 9 కల్లా శాంతి చర్యలు కొలిక్కి రావాలని, లేకుంటే ఆంక్షలు, సుంకాలు మరింత పెరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. గాజాలో ఆకలి కేకలు లేవన్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అభిప్రాయంతో విభేదిస్తున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచంలో తాను 6 యుద్ధాలను ఆపానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్, రష్యా, యుక్రెయిన్ యుద్ధాలతో పాటు ప్రపంచంలోని ఇటీవల సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తూ వాటన్నిటికంటే ముఖ్యమైన భారత్, పాకిస్తాన్ వివాదాన్ని కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా తాను ముగించగలిగానని చెప్పారు. మీరు పోరాడకుంటే మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని చెప్పారన్నారు. పాకిస్తాన్ జనరల్ చాలా ఆకట్టుకున్నారని, ప్రధానమంత్రి మోడీ తనకు మంచి మిత్రుడని, దాంతో వారిరువురిని నేను ఒప్పించగలిగానని చెప్పుకొచ్చారు. వారికి వాణిజ్య ఒప్పందం కావాలన్నారు. అందుకే మేం యుద్ధాన్ని ఆపామని ట్రంప్ స్పష్టం చేశారు.
నెదర్లాండ్స్లోని హెగ్ నగరంలో జరిగిన నాటో సదస్సులో ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంతో పాటు యుద్ధాన్ని ఆపాలని ప్రకటించడం ట్రంప్కు ఇది మొదటిసారి, రెండోసారి కాదు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని 25 సార్లకు పైగా ప్రకటించారు. అయితే భారత్ పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై వాడి వేడిగా చర్చ జరుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఈ పాత చింతకాయ పాటే మళ్లీ పాడారు. తానే గనక సకాలంలో జోక్యం చేసుకోకపోతే భారత్ పాకిస్తాన్లు ఈపాటికి యుద్ధంలో ఉండేవని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కాల్పుల విరమణలు కొనసాగుతున్నాయని, తానే లేకుంటే 6 పెద్ద యుద్ధాలు జరుగుతుండేవన్నారు. ఇందులో భారత్ పాకిస్తాన్ ఘర్షణ అతి పెద్దదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవి రెండు అణ్వస్త్ర దేశాలు. ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే యుద్ధం విస్తరించడం, అణుధూళి వ్యాప్తి వంటి దారుణ పరిస్థితులు నెలకొనేవని పేర్కొన్నారు. ఇరు దేశాల నేతలు తనకు చాలా బాగా తెలుసన్న ట్రంప్ యుద్ధం చేసుకోవాలనుకుంటే వాణిజ్య ఒప్పందాలు ఉండవని తేల్చి చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే చెప్పడంపై కాంగ్రెస్ చేస్తున్న అభ్యంతరాలను కేంద్రం తిప్పికొట్టిందా? పార్లమెంటు లోపల వెలుపల బీజేపీని కార్నర్ చేస్తున్న కాంగ్రెస్పై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగారా? అసలు భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేదని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు డైరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాహుల్ అన్నట్టు ట్రంప్ అంటే మోదీకి అంత భయమా? భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంతో పాటు యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ వాదనలను ప్రధాని మోడీ ఎందుకు ఖండించడం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మూడో వ్యక్తి ప్రమేయాన్ని సహించదని, బీజేపీ ఎందుకు మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఆహ్వానించిందని నిలదీశారు. మూడో వ్యక్తి యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకోవడం వెనుక జరిగిన అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. అయితే పహల్గాం వరకు ఉగ్రవాదులు ఎలా వచ్చారని మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. పహల్గాంలో ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమేనని మండిపడ్డారు. पहलगाम हमले के जवाब में भारत ने ऑपरेशन सिंदूर चलाया। हमारी सेना ने जोरदार अटैक किया। हम फ्रंट फुट पर थे। पाकिस्तान ने घुटने टेक दिए थे, हमारे सामने गिड़गिड़ा रहा था, ऐसा आपका कहना है। हम जब सरकार के ओर से कोई बयान आता है तो उसमें सही चीजें होंगे यही समझते हैं, लेकिन फिर अचानक युद्ध विराम की घोषणा हुई। सवाल यह है कि घोषणा किसने की और कहां से हुई और किस जगह से हुई, यह हमको मालूम करना था। सर, इस सीज फायर की घोषणा हमारे प्रधानमंत्री ने नहीं की, विदेश मंत्री ने नहीं की, रक्षा मंत्री ने भी नहीं की, बल्कि वाशिंगटन से अमेरिका के राष्ट्रपति ट्रंप ने की। उन्होंने दावा किया और उन्होंने दावा किया कि आई स्टॉप्ड, सर इन्वर्टेड कामा में, आई स्टॉप्ड ए वॉर बिटवीन इंडिया एंड पाकिस्तान। లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తన ఘనతే అని, అందుకోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ ప్రశ్నించారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్ను అబద్ధాల కోరు అని మోడీ ప్రకటించాలని సూటిగా సవాల్ విసిరారు. ఒక దేశాధినేత మన వ్యవహారాల్లో వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని ఆయన పేర్కొన్నారు. అయితే సింధూర్ ఆపరేషన్ను ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికే నిర్వహించారని రాహుల్ ఆరోపించారు. దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్కే మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పాకిస్తాన్ జనరల్ ఆసిం మునీర్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశం కావడంపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనరల్ ఆసిం మునీర్కు పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందని ఆరోపిస్తూ అలాంటి వ్యక్తిని ట్రంప్ కలిసినప్పుడు ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇండోనేషియాలోని భారత రక్షణ శాఖకు చెందిన కెప్టెన్ శివకుమార్ చేసిన కీలక వ్యాఖ్యలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లేదా వారి వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోకుండా కొన్ని రాజకీయ నాయకత్వ పరిమితులు అడ్డుకున్నాయని, అందువల్లే భారతదేశం కొన్ని విమానాలను కోల్పోయిందని శివకుమార్ పేర్కొన్నట్లు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ భద్రతపై రాజకీయ నాయకత్వం పాత్ర గురించి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. सर, टाइगर को पूरी फ्रीडम देनी पड़ती है. टाइगर को आप बांध नहीं सकते हो. अगर आपने टाइगर से सच्चा काम लेना है, पूरा काम लेना है, तो आपको टाइगर को पूरी छूट देनी पड़ेगी. सर, दो शब्द हैं, एक पॉलिटिकल विल और दूसरा फ्रीडम ऑफ ऑपरेशन. मतलब अगर आप हिंदुस्तान की सेना, एयरफोर्स, नेवी का प्रयोग करना चाहते हो, आपके पास सबसे पहले 100% पॉलिटिकल विल होनी चाहिए. और दूसरा, अगर आप सेना का प्रयोग करना चाहते हो तो आपको फुल फ्रीडम ऑफ ऑपरेशन देना पड़ेगा. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ మౌనంగా ఉండడంపై వాయునాడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఫైర్ అయ్యారు. నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదని బాధ్యత కూడా తీసుకోవడమని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు చేయడం మన ప్రధానమంత్రి బాధ్యతారహిత్యాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. శత్రువులు ఎక్కడికి వెళ్లలేని సమయంలో యుద్ధాన్నెందుకు ఆపారో అమిత్ షా సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలన్న ఆమె ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని ధ్వజమెత్తారు. సీజ్ ఫైర్ ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడు చేశారని, ఇది మన ప్రధాని బాధ్యతారహిత్యాన్ని చూపిస్తోందని మండిపడ్డారు. మన దౌత్యం విఫలమైందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 26 परिवार उजड़ गए. 26 लोगों को अपने परिवार के सदस्य के सामने मारा गया. 26 बेटे, पति, पिता गुजर गए. उनमें से 25 भारतीय थे. जितने भी लोग बैसारन वैली में थे और जो 25 भारतीय मारे गए, उनके लिए कोई सुरक्षा नहीं थी. आप कितने भी ऑपरेशन कर डालें, आप इस सच्चाई के पीछे छुप नहीं सकते, इसे नकार नहीं सकते. आपने उनको सुरक्षित नहीं किया. कोई शर्म नहीं है और ना कभी होगी. सुन लीजिए. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఖండించారు. మోడీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. జైశంకర్ అమెరికాతో జరిగిన ఏ సంభాషణలోనూ ఆపరేషన్ సింధూర్తో వాణిజ్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ వైపు నుండి డీజీఎంఓ ద్వారా మాత్రమే యుద్ధాన్ని ఆపేందుకు సంకేతాలొచ్చాయని స్పష్టం చేశారు. Now, I would like, sir, to address one particular aspect because some members have brought it up. And this is regarding the US activity during this period. Sir, I'd like to inform the House that on the 9th of May, Vice President J.D. Vance called the Prime Minister, warning of a massive
Pakistani attack in the next few hours. Prime Minister, in his response, made it very clear that if such an attack happens, it would meet with an appropriate response from our side. Now, sir, that attack took place and was foiled by our armed forces, and I think the House should collectively appreciate the performance of the armed forces in foiling what was a massive attack. గా హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ను కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నమ్ముతోందని సెటైర్లు వేశారు. అందుకే తాము అధికార పక్షంలో ఉన్నామని, మరో 20 సంవత్సరాలు అక్కడే ఉంటామని పేర్కొన్నారు. పహల్గం అమానుష ఘటనకు సంబంధించి 3 ఉగ్రవాదులు హతమయ్యారని అమిత్ షా పార్లమెంటు వేదికగా ప్రకటించారు. కీలక నిందితుడు సులేమాన్ ను హతమార్చారని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా వారిని మట్టుపెట్టిన భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. అలాగే వారు పాకిస్తాన్ నుంచే వచ్చారనేందుకు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాక్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి లోక్సభలో 2వ రోజు జరిగిన ప్రత్యేక చర్చలో ఈ విషయాన్ని వెల్లడించారు. मैं अभी भी एक बात इस महान सदन में, सदन के माध्यम से देश की जनता को कहना चाहता हूं, जो मेरी मान्यता है। ये सारी आतंकवाद की जड़ पाकिस्तान है और पाकिस्तान कांग्रेस पार्टी की भूल है। पार्टीशन स्वीकार न करते पाकिस्तान कभी न होता। इन्होंने पार्टीशन को स्वीकार कर देश को तोड़ा है। मान्यवर, कल विदेश मंत्री जी बता रहे थे शर्म-अल शेख सम्मेलन का बलूचिस्तान ब्लंडर, जिसने पाकिस्तान को हमारे साथ चर्चा करने के लिए इक्वल फुटिंग पर ला दिया. అయితే కాంగ్రెస్ ఆరోపణలను ప్రధాని మోడీ కూడా తిప్పికొట్టారు. మే 9వ తేదీ రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడడానికి 3 నుంచి 4 సార్లు ప్రయత్నించారని, కానీ ఆ సమయంలో సైనిక దళాలతో సమావేశంలో ఉన్నానని ప్రధాని వెల్లడించారు. మీటింగ్ తర్వాత జేడీ వాన్స్ కు ఫోన్ చేయడంతో పాక్ పెద్ద దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారని మోడీ చెప్పుకొచ్చారు. పాక్ గాని భారత్ పై దాడికి దిగితే మా దాడింకా భారీగా ఉంటుందని, ప్రతి తూటాకు మేం ఫిరంగులతో జవాబిస్తామని తేల్చి చెప్పారని ప్రధాని పేర్కొన్నారు. అంతేగాని యుద్ధాన్ని నిలిపివేయాలని ఏ దేశం నుంచి ఏ నేత మనల్ని అడగలేదని మోడీ స్పష్టం చేశారు. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा। उसी दौरान 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया। वो घंटे भर कोशिश कर रहे थे, लेकिन मेरी सेना के साथ मीटिंग चल रही थी। భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే చెప్పడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మన దేశ దౌత్యంలో మరొకరి ప్రమేయంపై మండిపడుతోంది. ఇంతకుముందు ఎన్నడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది ముమ్మాటికి మోదీ నాయకత్వం ఫెయిల్యూర్ అని చెబుతోంది. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేదని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు డైరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీస్తోంది. ట్రంప్ అంటే మోదీకి భయమని, అందుకే ట్రంప్ చేస్తున్న ప్రకటనను ఖండించే ధైర్యం మోదీకి బీజేపీకి లేదని విమర్శిస్తోంది. డైరెక్ట్గా ట్రంప్ ప్రకటనలను ఖండించలేకపోవడం ఒకంత ఆశ్చర్యమే కలుగుతుంది. ఏదేమైనా భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఎవరు ఆపారన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. అంతవరకు వేచి చూద్దాం.